హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్యసాయి అఖిల్, చీఫ్ సీనియర్ ఫిజియోథెరపీ కన్సల్టెంట్ అండి. డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్ నుంచి. నార్మల్‌గా ఇన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం కాబట్టి, ఈరోజు వచ్చే టాపిక్ వచ్చి యూజువల్‌గా నేను వినేది ఏంటిది అంటే అప్పర్ బ్యాక్ పెయిన్. అసలు అప్పర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటిదంటే, యూజువల్‌గా నేను అబ్జర్వ్ చేశాను. కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు, సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎక్కువ నా దగ్గరికొచ్చేది ఏంటిది అంటే, సార్ నేను కూర్చొని ఎక్కువ సేపు బైక్ డ్రైవ్ చేస్తానండి. ముఖ్యంగా మార్కెటింగ్ చేసేవాళ్ళు గానివ్వండి, లేకపోతే నార్మల్‌గా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు గానివ్వండి, చెప్పేదేంటిదంటే, నాకు అప్పర్ బ్యాక్ పెయిన్ ఒస్తుంది. అసలు ఈ అప్పర్ బ్యాక్ పెయిన్‌లో ఎందుకు నాకంత ఇబ్బంది పడుతున్నాను? నాకు అక్కడే ఎందుకంత పెయినొస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. సో, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటిది అంటే పోస్చర్ అండి. పోస్చర్ అంటే ఇప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా కూర్చుంటున్నా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి అవగాహన ఉండదు. ఏంటిది అంటే కూర్చునేటప్పుడు ఇలా కూర్చుంటున్నారా వంగి ముందుకి? అంటే పట్టుకునేటప్పుడు ఇలా హ్యాండిల్ పట్టుకునేటప్పుడు ముందుకు వంగి కూర్చుంటున్నారా? లేకపోతే ఇలా మొత్తం వెనక్కి వాలి కూర్చుంటున్నారా? లేకపోతే స్ట్రెయిట్‌గా కూర్చుంటున్నారా? ఎందుకు అంటే ఈ కూర్చునే విధానాన్ని బట్టి మీకు స్పీడ్ బ్రేకర్‌లొచ్చినా, లేదు ఎక్కువ సేపు వంగి నడుపుతున్నప్పుడు మీ యొక్క ప్రెషర్ బాడీ గ్రావిటీ అంటనమాట. బాడీ గ్రావిటీ. ఈ బాడీ గ్రావిటీ అనేది ముందుకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ ముందుకు షిఫ్ట్ అయినప్పుడు సో, ఈ ముందుకు షిఫ్ట్ అయినప్పుడు ఈ గ్రావిటీ అనేది ఎంతవరకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ ఏదైతే అవుతుందో అవ్వకుండా ఏ పోస్చర్‌లో ఉండాలి అంటే ఎప్పుడూ కూడా బాడీ స్ట్రెయిట్‌గా ఉండాలి. వీలైనంత వరకు స్ట్రెయిట్‌గా ఉంటే మనకేమవుతుంది అంటే బాడీ యొక్క బయోమెకానిక్స్ కానివ్వండి, బాడీ యొక్క గ్రావిటీ కానివ్వండి, మనకి డివైడ్ ఈక్వల్‌గా అవుతుంది ప్రెషర్ అనేది. ఇంకొకటి ఏంటిది అంటే మనము ఈ బాడీ పోస్చర్, ఈ ఎర్గోనామిక్స్ అనేది ఒక్క బండి నడపడంలోనే కాదు. మనం డెస్క్‌టాప్ జాబ్స్ చేసేటప్పుడు అంటే డెస్క్ జాబ్స్ ఎప్పుడు చేసినప్పుడు కూడా మనకి కూర్చోంగానే ఇట్లా ముందు టేబుల్ ఉందనుకోండి. ఈ టేబుల్‌ని మనము దూరంగా ఉందనుకోండి, ఇలా ముందుకొంగి పని జేస్తాము. లేదా మనం ఇలా ముందుకెళ్ళిపోయి పని జేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బాడీ ప్రెషర్ అనేది ముందుకు పడుతూ ఉంటుంది. ఇది ముందుకు పడినప్పుడు ప్రెషర్ ఎక్కడ పడుతుంది? ఈ బాడీ వెనక వైపే కదా! సో, ఈ అప్పర్ బాడీ ప్రెషర్ అనేది ఎప్పుడైతే వెనక్కి వెళ్తుందో, ఈ వెనక్కి వెళ్ళి దాని మీద ఎక్కువ ఒత్తిడి కలిగిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలా ఏమవుతుంది ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, నన్నడిగితే ఎప్పుడూ కూడా అలా పెరగకుండా దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే ప్రాపర్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని మనం ఎర్గోనామిక్స్ కూడా అంటాం. ఈ పోస్చర్ ఎప్పుడైతే ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తామో, అప్పుడు మీకు అప్పర్ బ్యాక్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది, దీని సివియారిటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అప్పర్ బ్యాక్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే మెడకి, నడుముకి మధ్యలో ఉంటుంది. ఈ మెడకి, నడుముకి మధ్యలో ఉండే భాగంలో ఈ కండరాలు ఎప్పుడూ కూడా క్రాస్‌గా ఉంటాయి. జిగ్‌జాగ్ ఉంటాయి. మనం దీన్ని ఒక్కొక్కసారి అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే అప్పర్ క్రాస్ సిండ్రోమ్ అంటే ఎప్పుడైతే ఈ మజిల్స్ జిగ్‌జాగ్‌గా ఉంటాయో ఈ ఈ ఈ జిగ్‌జాగ్ మేనర్ ఉండే కండరాలు ఎప్పుడైతే పుల్ అంటే ఒక సైడ్‌కి గుంజడం గానివ్వండి, లేదా ఒక సైడ్ బలహీన పడిపోవడం గానివ్వండి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ నొప్పి కంటిన్యూయస్‌గా ఉండడం జరుగుతుంది. అంటే నార్మల్‌గా కూర్చున్నా నొప్పుంటుంది, పడుకున్నా నొప్పుంటుంది. ఎప్పుడు రిలాక్స్ ఉంటుంది అంటే ఏదన్నా దాన్ని కొంచెం రిలీజ్ చేసినప్పుడు గానీ, ఏదైనా థెరపీ చేసినప్పుడు గానీ రిలీజ్‌గా ఉంటుంది. దానికి ఐఎఫ్‌టీ పెడతామట. అంటే ఈ 4 ప్రదేశాల్లో 4 ప్యాడ్‌లు పెట్టి స్టిఫ్‌గా ఉన్నది రిలీజ్ చేయడము, లూజ్‌గా ఉన్నదాన్ని స్టిఫ్‌గా అంటే దాని యొక్క టోన్ మెయింటైన్ అయ్యేలా చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఆ మెషిన్ పనితరం అది. సో, ఆ పనికరం వల్ల ఏమవుతుంది అంటే మజిల్ టోన్ అనేది ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క స్ట్రెంత్ అనేది రీబ్యాక్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది. కానీ రీగెయిన్ అవ్వదు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ప్రోటోకాల్ లాగా మళ్ళీ ఒక డిజైన్ చేయాలి. ఎక్సర్‌సైజ్ ట్రైనింగ్ అవుతుందన్నమాట. మెషినరీ ఏం చేస్తుంది అంటే మెషినరీ ఎప్పుడూ కూడా దాని యొక్క పెయిన్‌ని, దాని యొక్క సింప్టమ్స్‌ని సబ్సైడ్ చేస్తుంది. ఈ పెయిన్ సింప్టమ్స్ ఎప్పుడైతే సబ్సైడ్ అవుతాయో అవ్వగానే మేము ఫిజియోథెరపీలో దాన్ని స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ వస్తూ ఉంటామన్నమాట. సో, ఇలాగ ఏమవుతుంది ఈ అప్పర్ క్రాస్ సిండ్రోమ్‌లో ఇలాగ ఒక ట్రీట్‌మెంట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇవి కాకుండా నార్మల్‌గా అప్పర్ బ్యాక్ పెయిన్ ఒక్కొక్కసారి స్పైనల్ అడ్జస్ట్‌మెంట్స్ అంటాం. చాలామంది ఇప్పుడు మనం వినేది కైరోప్రాక్టిక్, ఆస్టియోపతి అని అంటూ ఉంటాం. దాంట్లో అడ్జస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. సో, నార్మల్‌గా ఫిజియోథెరపిస్ట్‌లు కూడా మాన్యువల్ థెరపీ ద్వారా అడ్జస్ట్‌మెంట్స్ చేస్తారు. అంటే అక్కడ చేసేది కైరోప్రాక్టిక్, మనం చేసేది మాన్యువల్ థెరపీ. నేమ్ మాత్రమే డిఫరెన్స్. మెకానిజము సేమ్ ఉంటుంది. దాని యొక్క ఫంక్షను సేమ్ ఉంటుంది. దాని పనికరము సేమ్ ఉంటుంది. సో, మాన్యువల్ థెరపీలో మేమేం చేస్తాము అంటే ఈ స్పైనల్ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే ఈ స్పైన్ రొటేషన్ అవ్వడము, లేకపోతే స్పైన్ ముందుకి, వెనక్కి కొంచెంగా జరగడము, అలాంటి స్పైనల్ డీఅరేంజ్‌మెంట్స్ జరుగుతూ ఉంటాయి.
ఈ అరేంజ్మెంట్స్ జరిగినప్పుడు ఆ స్పైనల్ అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం అన్నమాట. ఆ అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు అవి కరెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి కరెక్ట్ అవుతాయో, ఈ కరెక్ట్ అయిన వెంటనే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ రిలీఫ్ అనిపించిన వెంటనే మళ్ళీ ఏం చేయాలి మనము? దాని మజిల్స్‌ని ప్రాపర్‌గా ట్రైన్ చేసుకుంటూ రావాలి. సో, ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉండాలన్నమాట. సో, ఎప్పుడూ కూడా అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండాలి అంటే, మీరు మెయింటైన్ పోస్చర్ బాగా చేయాలి. డైలీ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ప్రాపర్ హైజీనిక్‌గా ఉండాలి. హైజీనిక్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా నార్మల్ లైఫ్ స్టైల్‌లోకి రావాలి. సో, ఇలా నార్మల్ లైఫ్ స్టైల్‌లోకొచ్చి చేయాలి. అలా చేస్తే ఇంప్రూవ్‌మెంట్ కనబడుతుంది. సో, ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో దాని యొక్క ఫలితం మీకు బాగా కనబడుతూ ఉంటుంది. అలా లేని పక్షాన మీకు అది చేత కావట్లేదు, మీకు అది అవ్వట్లేదు అన్నప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ అంటామన్నమాట. లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ ద్వారా మీకు దాని అవగాహన, అవేర్‌నెస్ ఇస్తూ దాంతో పాటు ట్రైనింగ్ గూడా ఇస్తామన్నమాట. ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే మీకు బావుంటుంది అనేది. సో, ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో, థాంక్ యూ సో మచ్.